निद्रधानां जयितामेत घोषः उपप्रेतैतानस्थिरावस्तन्तबाहवः इन्द्रावस्तन्मयच्छत्वनाधुष्यायथाहता अपदृष्टा परापतधरं ये ब्रह्मसंसिता गच्छामित्रान् प्रविशमैषां कञ्चनाक्षिषः वर्माणि ते वर्मविश्चादयामि सोमस्त्वा राजामुदेराभिवस्ताम् रोर्वरीयो वरिवस्ते हस्तेन्दन्तामनुवन्ददेवाः यत्र बाणास्तम्पटन्ति कुमाराभिशिखायुव इन्द्रो नस्तत्र वृत्रः विश्वाः सन्मयच्छतु असुरानजयन्तदप्रतिरस्याप्रतिरधत्वौ ॐ संज्ञानं विज्ञानं प्रज्ञानं जानदभिजानतु संकल्पमानं प्रकल्पमानमुपकल्पमान उपयुक्तं गुप्तं त्रयोदशीय आयत्सम्भूतं भूतं డాక్టర్ ఇస్మాయిల్ పెనుగొండ గారిని కూడా స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాము. కార్యక్రమం అయిపోయిన తర్వాత అందరూ ఖచ్చితంగా భోజనం చేసి వెళ్ళవలసిందిగా కోరుకుంటున్నాను. చాలా సంతోషం అండి. ఈరోజు ఇక్బాల్ బాయ్ని డల్లాస్లో చూడటం అనేది. ఈజ్ ఫ్రమ్ కాలిఫోర్నియా. ఆల్వేస్ ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా మేము అక్కడ కమ్యూనిటీతో సంబంధం లేదు, హిందూ లేదు, ముస్లిం లేదు, అందరం ఒక యూనిట్గా మేమందరం కలిసిమెలిసి చాలా కాలం ప్రయాణం చేయడం జరిగింది. ఈరోజు ఇక్కడ ఈ వేదిక మీద చూడటం అనేది కూడా నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. ఐ నెవర్ ఫర్గెట్ దిస్. థ్యాంక్ యూ ఇక్బాల్ బాయ్ అండ్ హిందూ మన మన టీమ్ అండ్ ఆంధ్ర ముస్లిం అసోసియేషన్ యాజ్ వెల్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఇక్బాల్జీ. డాలస్లో ఎప్పుడు వచ్చినా కూడా జయరాం గారిని కలవకుండా లేనండి. జయరాం గారు ఏ కులం వాళ్ళకైనా సాయం చేయడంలో నెంబర్ 1 అండి. యుఎస్ మొత్తంలో జయరాం గారు తెలియని వాళ్ళు ఎవరు ఉన్నారంటే 20 మందిలో కూర్చున్నారు, 20,000 మందిలో కూర్చున్న ఆయన ఒక ప్లేస్కి తీసుకొచ్చే అలంకరణ కంప్లీట్లీ డిఫరెంట్ అండి. ఐఎమ్ రియలీ ఆనర్డ్ దట్ నాకు జయరాం గారు ఇన్ పర్సన్ తెలుసు. జయరాం గారు విజయవాడలో అయిన సెలబ్రేషన్స్ కూడా నేను ప్రత్యక్షంగా వెళ్ళానండి. సో దేర్ లాట్ ఆఫ్ ఎంపీస్, ఎమ్మెల్యేస్, బ్యూరోక్రాట్ ఆఫీసర్స్, దేర్ సో మెనీ పీపుల్ హు అటెండెడ్. ఆల్మోస్ట్ 11 నుంచి స్టార్ట్ అయితే ఈవినింగ్ 5 వరకు there was continuous people coming in. It is really a great honor. Thank you very much. Congratulations Jairam garu. We are blessed that you always love Dallas. మీ ఫస్ట్ ప్లేస్ ఎక్కడన్నా ఒకటి సెలబ్రేట్ చేయాలంటే మీరు డాలస్లో చేయాలని అనుకుంటారు. థ్యాంక్ యూ జయరామ్ గారు. వి ఆల్ లవ్ యూ అండ్ దిస్ ఈజ్ వాట్ ఇట్ ఈస్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. రికార్డింగ్స్ అన్నీ ఉంటాయి. అంటే ఇన్ఫార్మల్గా అయితే మనస్ఫూర్తిగా ఏ విషయమైనా మాట్లాడవచ్చు. ఇలా పబ్లిక్ స్టేజ్ మీద నుంచి ఇట్లాగ ఫ్లాగ్స్ మధ్యలో మాట్లాడటానికి సర్టన్ రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. అయినా నాకు అంత పట్టించుకోను. జయరామ్ అంకుల్ గారితో 12 సంవత్సరాలుగా నాకు పరిచయం ఉంది. మా మావయ్య గారికి ఆయన ఆప్త మిత్రుడు గరికపాటి మోహన్ రావు గారు. సో 2014 చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం ముందు రోజు మేము అక్కడ డ్యూటీ నిమిత్తం యాజ్ అ పోలీస్ ఆఫీసర్ అక్కడ మంగళగిరి బైబిల్ కాంపౌండ్ దగ్గరలో ఉంటూ వీళ్ళంతా కూడా అఫీషియల్లీ రేపు నెక్స్ట్ రోజు షెడ్యూల్ కోసం గరికపాటి మోహన్ రావు గారిని అఫీషియల్గా కలవటానికి వచ్చినప్పుడు సరే వాళ్ళ అఫీషియల్ మీటింగ్ అయిపోయిన తర్వాత లోపలికి వెళ్ళే బంధుత్వం ఉండటం వల్ల అప్పుడు ఆయన ఫస్ట్ టైం పరిచయం అయ్యారు.
సో ఫస్ట్ టైం తీసుకుని ఆయన దగ్గర సిగరెట్ తీసుకుని కాలు మీద కాలేజ్ సిగరెట్ వెలిగిస్తే ఏమాయ్ మావ ముందు సిగరెట్ కాలుస్తావేంటన్నాడు. అంటే అనుకున్నా మన పక్క మూతబరు మెట్ట మూతబరులే అనుకున్నా. అన్నట్టుగానే అక్కడి నుంచి బాగానే కనెక్షన్ ఏర్పడింది. సో వారు ఎప్పుడు ఇండియాకి వచ్చినా కూడా కాల్ చేసేవారు. అవకాశం ఉన్నప్పుడల్లా నేను ఎక్కడున్నా అక్కడికి వచ్చి కలవటం జరిగేది. సో ఈ మళ్ళీ 14 to 19 అందరం కూడా అదొక డిఫరెంట్ పీరియడ్. మళ్ళీ 24 నుంచి రెగ్యులర్గానే టచ్లో ఉంటున్నాం. సో జయరామ్ గారు ఏంటంటే ఆయనకు ఒక ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉంది. వాళ్ళ ఫాదర్ ఎమ్మెల్యే చేయడం జరిగింది. తర్వాత కృష్ణా జిల్లాలో ఒక మోతుబరు కుటుంబం నుంచి వచ్చిన వారు. అండ్ న్యాచురల్గానే ఎస్పెషలీ కృష్ణా, గుంటూరు, గోదావరి జిల్లాలో ఉన్న మోతుబరులందరికి కూడా ఏంటంటే ఒక చారిటీ చేసే ఒక మనస్తత్వం ఉంటుంది అనమాట. ఆస్తులు పణంగా పెట్టి విద్యా సంస్థలను 100 సంవత్సరాల క్రితం నిర్మించారు. మీరు గుంటూరు జిల్లా, కృష్ణా జిల్లాలో చూస్తే పొన్నూరులో PBN కాలేజు, ఇంకా గుంటూరులో JKC కాలేజు, అలా గుడివాడలో ఇంకా అలా కాలేజెస్ అనమాట. అంటే నేను ఎందుకు ఈ విషయం చెప్తున్నా అంటే మా తాతగారు చిన్నప్పుడు అనేవారు, ఎకరాలు ఉంటాయి, ఆస్తులు ఉంటాయి, ఎన్నైనా ఉంటాయి, కానీ విద్య అనేది ఎవరో దోచుకోలేని ఆస్తి అని చెప్తుండేవారు. సో మన యొక్క ప్రాంతంలో ముందు చూపుతో అందరూ కూడా ఆనాటి పెద్దలందరూ కూడా విద్య మీద దే ఇన్వెస్టెడ్ ఇన్ ఎడ్యుకేషన్, హ్యూమన్ క్యాపిటల్ అనమాట. దాని యొక్క పర్యవసానమే 14,000 కిలోమీటర్ల అవతల ఇంతమంది అన్ని పిల్లల వయస్కుల కాడి నుంచి 60s to అరౌండ్ ఫ్రమ్ 10s 20s నుంచి 60s 70s వరకు కూడా అన్ని ఏజెస్ వాళ్ళు ఇక్కడ ఉంటాం. ఇంత ఆప్యాయంగా అందరూ కలిసి ఇలా ఉండటం అనేది మన తాత ముత్తాతలు 100 సంవత్సరాల క్రితం విద్యలో పెట్టిన యొక్క పెట్టుబడి, వాళ్ళ కృషి, వాళ్ళ యొక్క దాతృత్వానికి ఇదంతా మన ఒక నిదర్శనం. అదే మాదిరిగా కూడా అన్ని మనస్ఫూర్తిగా అన్ని విషయాలు మాట్లాడటానికి నాకు కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. కానీ అలాగే జయరామ్ గారు ఏంటంటే ఒక వారధిలాగా అందరినీ కలుపుకుంటూ తెలుగువారు అందరికీ కూడా అమెరికాలో పెద్ద దిక్కుగా, ప్రభుత్వానికి తెలుగువారికి ఒక అనుసంధానకర్తగా కూడా చక్కగా విధులు నిర్వర్తిస్తున్నారు. సో ఆయనకి భగవంతుడు ఆయురారోగ్యాలను ఇచ్చి మరింత సేవా దృక్పథంతో అందరికీ అన్ని విధాలుగా ఆయన సేవ చేసే విధంగా దోహదపడాలని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. మై నేమ్ ఇస్ ఇక్బాల్. నేను తెలుగు చక్కగా మాట్లాడతాను కాబట్టి తెలుగులోనే మాట్లాడుతున్నాం. జయరామ్ గారికి అనుమతి ఇప్పటిది కాదండి. 2004లో నేను కాలిఫోర్నియా అడిగింది అప్పుడు ఎవరు అంటే మనకి జయరామ్ గారి నుంచి చెప్పారు. అప్పటి నుంచి మా అనుమానం కొనసాగుతూ ఉంది. ఆ తర్వాత 2015లో ఇప్పుడు ఆయన ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక ప్రతినిధి అంటారు, కానీ 2015లోనే మొదటిసారిగా ఆయన నియమితుడయ్యారు. అప్పుడు మొట్టమొదటిసారిగా నియమితులైనప్పుడు మేమందరం కూడా అక్కడ ఘనంగా ఆయన సన్మానించడం అది జరిగింది. అయితే ఒక్క విషయం నేను ఇప్పుడు అంటే సమయాభావం వల్ల ఒక్క విషయం తప్పకుండా మీకు తెలియజేయాల్సింది ఏంటి అంటే, ఆయన మనసులో ఎటువంటి కుర్చీతము, ఎటువంటి ఆయన దూరం వేసింది. ఆయన ఎవరిని చూసిన కుల మత వర్గాలకు అలాంటివి ఏమి పెట్టుకోకుండా అందరినీ సమాధానించే పెద్ద మనసు ఉన్నటువంటి వ్యక్తి. ఎందుకు అనుకుంటున్నానంటే, మేము అక్కడ ఇఫ్తార్ పార్టీ చేసినా కానీ ఆయన ముందు ఆయన ప్రోత్సహించేవారు. ఎక్కువ మనం చేద్దాం, ఇది మీరు వెళ్ళి మనం తీసుకొస్తాము, అందరూ ఇంటర్ఫేట్ ఇఫ్తార్ చేద్దాం అది అని ఆయన ప్రోత్సహించేవారు. అలాగే ఆయన వచ్చేవారు, మమ్మల్ని ప్రోత్సహించి ఆ తర్వాత ఆయన ఎలాంటి కుల మతాలకి ఆయన అతీతం అన్నాం కదా, ఆయన మా మసీదులో కూడా వచ్చి ఆయన మా ప్రాంతంలో పాలు పంచుకోవడం కూడా జరిగిందండి. అలాంటి పెద్ద మనిషి మళ్ళీ ఒకసారి మమ్మల్ని మన ఆంధ్రప్రదేశ్ కి చెందినటువంటి మన NRIలని ఒక వారధిగా మళ్ళీ నియమితులైనందుకు నియామకం చేపట్టినటువంటి గవర్నమెంట్ ఆఫ్ AP కూడా కృతజ్ఞతలతో మా ఆంధ్రప్రదేశ్ ముస్లిం నార్త్ అమెరికా అసోసియేషన్ మా సభ్యులు కూడా ఉన్నారు ఇక్కడ. వాళ్ళందరి తరఫున ఒక్కసారి మళ్ళీ జయరామ్ గారికి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సో మచ్. పసుపు పండుగ ఇక్కడ చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. రాష్ట్రంలో ఒక కొత్త విధానం గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకొచ్చారు. ఒక హైబ్రిడ్ మోడల్లో మహానాడు సెలబ్రేట్ చేసుకుందాం. గతంలో ఎప్పుడు లేని విధంగా మహానాడిని ప్రతి 12 గ్రామాలకి ఒక చోటున కండక్ట్ చేసి
ప్రజలందరినీ కూడా మమేకం చేయమని చెప్పి పిలుపునివ్వడం జరిగింది. ఎందుకంటే ఎస్ ఆ రెండు చెప్తాను. సో చెప్పడం జరిగింది. సో ఈ మహానాడు కేంద్రంగా ముఖ్యంగా ఈ వేదిక జయరాం గారి గురించి ప్రత్యేకించి పెట్టడం జరిగిందని తెలిసింది. కోమటి జయరాం గారు నేను మొదటిసారిగా ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత డాలస్లో కలవడం జరిగింది. డాలస్లో, అలాగే అట్లాంటాలో, అలా వాషింగ్టన్ డీసీలో 3 చోట్ల కూడా ఆయనతో ట్రావెల్ చేశాను. తర్వాత ఇండియా వచ్చిన తర్వాత కూడా ఆయనకి దగ్గరగా నేను చూడడం జరిగింది. ఆయన ట్రావెల్ ఒక పార్టీ, తెలుగుదేశం పార్టీ ఎన్ఆర్ఐ సోదరుల్లో, మరి అలాగే అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం నాయకుల, తెలుగుదేశం సింపథైజర్స్ అందరినీ కూడా ఈరోజు రాష్ట్రం కాపాడుకోవాలి, రాష్ట్రానికి ఒక మంచి నాయకత్వం రావాలని జయరాం గారు ఎలక్షన్స్ 2 సంవత్సరాల ముందే పనిచేసిన విషయాన్ని కూడా నేను ఒకసారి గుర్తు చేసుకుంటున్నాను. ఎందుకంటే నాకున్నటువంటి క్లోజ్ కనెక్ట్స్ ఎవరైతే ఉన్నారో అనేక విషయాలు జయరాం గారి గురించి చెప్పడం జరిగింది. నిజంగా ఒక ఎన్ఆర్ఐ, నేను కూడా ఒక ఎన్ఆర్ఐగా ఉన్నాను. జనరల్గా ఎనీ ఎన్ఆర్ఐ వాళ్ళ సొంత పనులు యుఎస్లో ఉండేటప్పుడు చాలా లిమిటేషన్స్ ఉంటాయి. ఎందుకంటే ఉద్యోగ రీత్యా అవ్వచ్చు, లేకపోతే ఒక టైం, ఒక ఏజ్ వచ్చిన తర్వాత పిల్లల భవిష్యత్తు గురించి అవ్వచ్చు, లేకపోతే మన వాళ్ళతో టైం స్పెండ్ చేయాలవచ్చు. ఇవన్నీ చేస్తూ తెలుగుదేశం పార్టీకి, అలాగే తెలుగు వాళ్ళ కోసం అని చెప్పి ప్రత్యేకించి ఒక ఫెలోషిప్ క్రియేట్ చేసి అందరినీ కూడా చనువుగా, చాలా చనువుగా, చాలా ఆప్యాయంగా, ఒక ఇంట్లో పెద్ద ఎలాగైతే పిలుస్తారో ఆ రకంగా ప్రతి ఒక్కరిని కూడా కొడుకులాగా, అలాగే కొంతమంది సోదరులాగా, అలాగే కొంతమంది స్నేహితుల్లాగా చాలా ఆప్యాయంగా పిలిచి తెలుగుదనం ఒట్టు పట్టేలాగా మాట్లాడతారు ఆయన. నేను చాలా తక్కువ టైంలోనే ఒక మంచి బాండింగ్ నాకు ఏర్పడింది. ఎందుకంటే హ్యూమన్ రిలేషన్స్లో చాలా ఒక మంచి రిలేషన్ ఏర్పడాలంటే అవతల వ్యక్తిని అర్థం చేసుకోవడం కావాలి. జయరాం గారు ముఖ్యంగా ఏ పర్సన్తోనైనా చాలా ఈజీగా ఇంటరాక్ట్ అవుతారు. ఏ పర్సన్తోనైనా వాళ్ళని కలుపుకొని వాళ్ళ ఆలోచన విధానం ఎలా ఉంది, తను ఏమనుకుంటున్నారు, మనం ఏం చేయాలి అనేది చాలా సింప్లిఫైడ్గా రిలేషన్ ఎస్టాబ్లిష్ చేస్తారు. ముఖ్యంగా ఇంకో విషయం ఏంటంటే ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడతారు. నువ్వు తప్పు చేసావంటే నువ్వు తప్పు అని కరెక్ట్గా చెప్పేయగలుగుతారు. నువ్వు మంచి చేసావంటే మంచిని పోడే వ్యక్తి ఆయన. చాలా హ్యాపీ సార్ మీతో ట్రావెల్ చేస్తున్నాను. ముఖ్యంగా ఈ పదవి ఏదైతే ఉందో ఇది కేవలం అలంకరణ మాత్రమే. ఇది ఒక మీకు ఓన్లీ ఒక చిన్న అలంకరణ. కానీ డెఫినెట్గా మీరు చేసినటువంటి ఎఫర్ట్స్ని ఎప్పుడు కూడా ఎవరు మర్చిపోలేరు. ఎందుకంటే ఈ డాలస్లోనే మీరు ఇంతమంది మొబిలైజ్ చేసుకొని మీకోసం వచ్చినటువంటి వ్యక్తులు అందరూ కూడా, అంటే వీళ్ళందరి మనసులో మీరు గెలుచుకొని ఇక్కడ రావడం అంటే చిన్న విషయం కాదు. ఎందుకంటే ఎన్ఆర్ఐస్ టైమ్ ఈజ్ మనీ అక్కడ. కానీ ప్రతి ఒక్కరూ కూడా మీరు ఎక్కడ ఏ సిటీకి వెళ్ళినా కూడా నేను ఇక్కడ ఉన్నానంటే ఖచ్చితంగా ఒక 100 మంది ఈజీగా వచ్చేస్తుంటే పరిస్థితి నేను చూశాను. అయితే ఈరోజు మీరు చెప్పిన విషయం కాకుండా భవిష్యత్తులో కూడా మరి ఉన్నతమైన స్థానాలకు మీరు వెళ్ళాలని, మరి అలాగే అందరికీ కూడా ఎన్ఆర్ఐస్ అందరికీ కూడా ప్రభుత్వంతో ఒక మంచి బ్రిడ్జ్ ఫామ్ చేయాలని, ఏ విషయం ఏ ఎన్ఆర్ఐకి ఏ ఇష్యూ వచ్చినా కూడా ప్రభుత్వ పరంగా ఏ సొల్యూషన్ చేయాలన్నా కూడా మీరు ఒక వారధి కింద ఉండాలని, మరి ఎప్పటికప్పుడు మా అందరికీ కూడా కరెక్ట్గా గైడ్ చేస్తూ, మరి అలాగే అక్కడ ఉన్నటువంటి తెలుగు వారందరికీ కూడా ఆత్మస్థైర్యాన్ని కల్పించి ఏ విషయంలోనైనా కూడా మనందరూ కూడా కలిసి పనిచేసేలాగా మీరు ముందుకు తీసుకెళ్లాలని మీ అందరికీ కూడా ముఖ్యంగా జయరాం గారికి రిక్వెస్ట్ చేస్తాను. మరి చాలా సంతోషం మీ అందరినీ కూడా చూడడం. ఖచ్చితంగా నేను డాలస్ వస్తాను, ఒకసారి మళ్ళీ వస్తాను, వచ్చి మీ అందరినీ కలుసుకుంటారని విషయాన్ని తెలియజేసుకుంటాను. థ్యాంక్ యూ. నమస్తే.